ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి పూర్వ వైభవం వస్తుందని గ్రామస్తులు ఆశపడుతున్నారు. మూతపడిన బిల్ట్ కర్మాగారం మళ్లీ ప్రారంభమవుతుందని అక్కడ జనం ఎదురు చూస్తున్నారు. 2014లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో మూతపడింది. అదే కంపెనీ స్థానంలో వేరే కంపెనీ పెడతారని తెలుస్తోంది. మళ్లీ ముడిసరుకుల ఉత్పత్తిని మొదలు పెడతారని అనుకుంటున్నారు స్థానికులు. పాత బిల్డింగులు కూల్చేస్తున్నారు. ఈ కంపెనీతో ప్రత్యక్షంగా 1200 మంది కార్మికులు, పరోక్షంగా మరో 2000 మందికి జీవనోపాధి లభిస్తుందని జనం చెబుతున్నారు. మళ్లీ కంపెనీ నిర్మిస్తే ఉపాధి లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. రైట్, మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేణు, ఏంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉందంటే కూలుస్తున్నారు, మళ్ళీ కొత్త కంపెనీ కట్టబోతూ ఉన్నారా? కడితే అక్కడ పాత వాళ్ళకి కావచ్చు, ఉపాధి కోరుకుంటున్న వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉండే ఛాన్స్ ఉందా అక్కడ? చక్రి అంటే బిల్ట్ 2014లో లాకౌట్ ప్రకటించినప్పుడే దాదాపుగా 1000 మంది అందులో పనిచేసే కార్మికులంతా కూడా దానిపై ఆందోళన నిర్వహించారు. తమకు ఆధారం కోల్పోతున్నాం, ప్రభుత్వాలు కూడా సహకారం చేయాలంటూ కూడా నిరసనలు కూడా చేపట్టారు. కానీ దాదాపుగా 2-3 సంవత్సరాలుగా కూడా నిరాహార దీక్షలు కూడా చేపట్టి ఇప్పటివరకు చాలా మంది కూడా మృత్యువాత పడి వాళ్ళ వారసులు అందులో ఉద్యోగం చేయాలంటూ కూడా కొంత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం ఈ బిల్ట్ బల్లారపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐటీసీలను ఒప్పందం జరుపుకుంది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఐటీసీ కంపెనీకి ఇవ్వడానికి ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో గత సంవత్సరం నుంచే పూర్తిగా అక్కడ బిల్ట్ ఏర్పాటు చేసుకున్న పాత భవనాలను మెషిన్ అంతా కూడా డిస్మాంటిల్ చేస్తున్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున బాంబుల మూతతోని అసలు ఏం జరుగుతుంది, నక్సలైట్లతో ఉన్న పోలీసుల మధ్య కాల్పులు అని చెప్పి భయపడ్డటువంటి స్థానికులకు అసలు బిల్ట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి పాత భవనాలు అవి భారీ స్థాయి నిర్మాణాలు ఉండేది. వాటిని బాంబులతో కూల్చేస్తున్న విషయం తెలుసుకోవడంతో కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి మరో 2-3 రోజుల లోపల పూర్తి ఈ స్థలాన్ని అంతా కూడా ఐటీసీకి అప్పచెప్తే ఐటీసీ వాళ్ళు కొత్తగా భవన నిర్మాణాలు చేసి అక్కడ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఐటీసీ అక్కడ మరోసారి పేపర్ ఫ్యాక్టరీ కనుక నెలకొల్పితే దాదాపు ఇప్పుడున్నటువంటి నిర్మాణం ప్రకారం చూసుకుంటే దాదాపు 5000 మంది ప్రత్యక్షంగా, 10,000 మంది పరోక్షంగా కూడా దానిపై ఆధారపడి జీవించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి దీనికి ప్రభుత్వం కూడా, తెలంగాణ సర్కారు కూడా సహకారం అందిస్తామంటూ 2 నెలల క్రితమే ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీంతో ఐటీసీ పెద్దలు, దాంతో పాటుగా ప్రభుత్వ సంబంధించిన అధికారుల మధ్య కూడా కొన్ని చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక సక్సెస్ అయ్యి ఐటీసీ కనుక అక్కడ కంపెనీ నెలకొల్పితే దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ మండలాలు, అటు మంగపేట, రాజపేట చూసుకుంటే దాదాపు 10,000 మంది దీంట్లో ఉపాధి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.